నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి మనకి ఒక డబ్బులు అనేవి అతి త్వరలోనైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క ఎన్నికల ముందే మనకి ఒక యాసంగి సీజన్కి సంబంధించి ఈ పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు చూసుకున్నట్టయితే మనకి ఒక 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది అనమాట. ఈ మిగతా రైతు సోదరులకు ఎప్పుడు డబ్బులు అనేవి పడబోతున్నాయి అనే విశేషాలపై అయితే మీకు చాలా ఈ డీటెయిల్గా అయితే వివరించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారు అందరికీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేసైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ కూడా అందరూ కూడా ఆల్లో పెట్టి అలా అనుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అనేవి వచ్చేసి అయితే త్వరలోనైతే ఉండబోతున్నాయి తెలంగాణలో వచ్చేసి. ఈ యొక్క రైతులకు వచ్చేసి అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒక వానాకాలం సీజన్ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. ఈ మిగతా 5 కానివ్వచ్చు 6 కానివ్వచ్చు 10 ఎకరాల వరకు అయితే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి పెండింగ్ నిధులు అనేవి అయితే ప్రభుత్వం అనేది రైతులకైతే అప్పుగా ఉండడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క డబ్బులు అనేవి ఏ రోజున పడుతున్నాయి ఇప్పటికే చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మీ అందరి గురించి అయితే ఈ యొక్క చాలా స్పష్టమైన కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఈ యొక్క సేకరించడం అయితే జరిగింది. సో స్కిప్ చేయకుండా అందరూ కూడా పూర్తి వరకు అయితే చూడండి. డబ్బులు అనేవి ఎవరికి కూడా పడవన్నమాట. ఎందుకు పడవనేది కూడా మీకైతే ఇప్పుడు చాలా క్లుప్తంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో మనకి ఒక వానాకాల సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏమని చెప్పారు 9 రోజులలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడినాయి అనమాట. ఎలాగే ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి ఒక 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి పడినట్లయితే తెలుస్తుంది. సో ఈ డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు ఏ న్యూస్ ఛానల్లో కానివ్వచ్చు ఎక్కడ కూడా ప్రకటించట్లేదు అనమాట. అంటే ఎక్కడ కూడా చూసుకున్నట్టయితే మాట్లాడట్లేదు. ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది పెండింగ్ నిధులు ఈ యొక్క రైతుల అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తారు అనేది కూడా మనకు వివరించడం లేదన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం అనేది అందిందా, ప్రతి ఒక్కరైతే యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా లేదా అందరూ కూడా ఈ యొక్క రైతు సోదరులందరికీ కూడా పడని వారందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అందరూ కూడా మన ఛానల్ని కొత్త కూర్చున్నారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ డబ్బులకు సంబంధించి అనేది కాదు ఛానల్ తరపున ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఈ యొక్క రైతు భరోసా అని కాదు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా ఇలాంటి తెలంగాణ ఇన్ఫర్మేషన్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే మనీ యూజింగ్ ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా మీకు ఎంతో లబ్ధి చేరుతుందన్నమాట. అటు మేమైతే ఎలాంటి ఒక డబ్బులకు సంబంధించి కూడా మాకైతే ఎలాంటి ఒక ఛానల్ చేసిన వాళ్ళ అంటే వీడియో ఒకవేళ మేము పెట్టినా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. అంటే మాకు ఎక్కడి నుంచి బయట ఇతర ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మాకు ఎక్కడి నుంచి కూడా ఇన్కమ్ అనేది అయితే ఇన్కమ్ సోర్స్ అయితే ఉండడం అన్నమాట. ఓన్లీ యూట్యూబ్ తరపున అయితే ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది. అది కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ అన్నమాట. ఎందుకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయబోతున్నానంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైతు సోదరులు అయితే చాలామంది అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఎక్కడ డబ్బులు ఇంకా పడలేదు అనేది ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో వారి కోసం అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి మరి యొక్క పూర్తి సమాచారం ఇదన్నమాట. మరోలో చూసుకున్నట్టయితే తెలంగాణలో వచ్చేసి అయితే ఎన్నికలు అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు ఏం చేస్తారనుకుంటున్నారు తప్పకుండానైతే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. వానాకాలం డబ్బులు ఎలాగో పడ్డాయి మరి ఒక యాసంగి సీజన్ డబ్బులు కూడా పడితే ఎంతో బాగుంటుంది కదా.